రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుడి ఇచ్చిన ఈ యొక్క చివరి ఆదివారం మొదటి నెలలో మనమందరం దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుద్దాం. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా ప్రభువానికి వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా, ఆది అంతమైన మా ప్రభువా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవా నీకు స్తోత్రములు. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధిగు మా తండ్రి నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయం అందు మీ సన్నిధికి మేము వస్తున్నాం. అనేక మంది దినాన్ని చూడలు గతించిపోయినప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. తండ్రి, వచ్చిన వారిని దీవించడానికి రాని వారిని త్వరపడి తీసుకుని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా కోయరు వారు చక్కని స్వరాలు దయచేసి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యము వారికి దయచేసి నడిపించమని అడుగుతున్నాం. ఆత్మతో సత్యముతో మేము ఆరాధించడానికి యవనులుగా ప్రభా తండ్రి మా అందరినీ బలపరచండి, ఆత్మతో అభిషేకించుకొని నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభాతని యొక్క కూడికిలో ప్రభాతని వర్తమానం అందించిన దైవ సేవకులు క్షేమంగా తీసుకుని వచ్చి మా అందరితో తేటనైన సూటి అయిన వర్తమానము తెలియజేసి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభాతని అర్పిస్తున్న కానుకలు, దశమ భాగం, స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, ప్రతిష్టార్పణ, ప్రతి ఒక్క కానుకను దీవించి ఆశీర్వదించి వారి కష్టార్జితమును 30 60 100 ఫలింపు దయచేసి నడిపించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. కలుగునిది ఏది నీవు లేకుండా కలుగులేదు. సమస్తము నీ మూలముగా జ్యోతిర్మయ నీ యొద్ద నుంచి వస్తుందని వాక్య ప్రకారముగా ప్రభాతని మేము అందరం విశ్వసించి నిన్ను స్తుతించి మహింపరచని కృప చూపించి నడిపించమని దైవ సేవకులను ప్రభాతని బలపరిచి ఆరోగ్యంతో నడిపించమని అడుగుతున్నాం. ఈ యొక్క కూడికి నాదు నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకుని తిరిగి నాన్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పాటల కొరకైన సమయం. మనం వదిలిన కోయరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మనం దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ నూతనమైన సంవత్సరంలో ఈ నెలంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క చివరి ఆదివారం దేవుడు మన సన్నిధానం నడిపించిన దేవాదేవునికి మనందరం సజీవులుగా మనందరం కూడా సంతోషంతోనూ ఆనందంతోనూ ప్రతి ఒక్కరు కూడా కొన్ని కీర్తనలు పాడుకుంటూ దేవాదేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మేలు చేసే దేవుడు, మన నిత్యం తోడుగా ఉన్న దేవుడు, ఆయనకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతుని యేసయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. ఈ యొక్క విలువైన దినాన్ని, పరిశుద్ధమైన పునరుత్థాన దినాన్ని దేవునికి మహింకలలాగా మనందరి స్వరాలను చప్పట్లు కొడుతూ మన స్వరాలను మాతో కూడా మీరు కూడా పాడుతూ దేవుని మహింపరచ కూర్చున్నాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ అందరూ
బంధువుడైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడదా. నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, పెద్ద ప్రేమ చూపు స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములన్నీ నిన్ను వేడదా. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములన్నీ నిన్ను వేడదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. నిన్నే నిన్నే స్తుతింతుము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆయన సన్నిధిలో కొన్ని మందరం కూడా సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృపే లేకుంటే మనం ఏమై ఉండేవారమో తెలియదు. మనకంటే మంచివారు, గొప్పవారు ఈరోజు ఈ దినాన్ని చూడలేక దినముల్లో మనల్ని తన సన్నిధానంలో గడిపిన దేవాదేవునికి నీ కృపాతిశయము అనునిత్యము నీ కీర్తించిద తరతరములకు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుంటాం.
నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎదురుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు check, 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 check. Check, 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 check. Check, 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 check. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా Check, check. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా అందరూ కలిసి ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది మౌనిగా నిలుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు Check, 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 check. Check, 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 check. Check, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతోనే రక్షణ నిచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణస్తుడను నీ అందే నాకు అతిశయం నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా నీ కృపా
ఆకాశము కంటే ఎత్తైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రసరించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెక్ ప్రైజ్ ద లార్డ్. అన్ని నామములకన్నా ఘనమైన నామం మన యేసయ్య నామం. అటువంటి నామాన్ని ప్రైజ్ ద లార్డ్. ఆయన బిడ్డలుగా ఉన్న మనందరం కూడా యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని కీర్తన పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మపుణ్యులై దేవుని మహిమ మనసారా మహింపరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. చెక్ చెక్
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క దేవుడు ఇచ్చిన 2026వ సంవత్సరం మనందరినీ సజీవుల గురించి మన పక్షాన ఉన్న దేవాదేవుడు ఈ సంఘానికి మనకు నిత్యము కూడా ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసిన దేవాదేవునికి ఊహించలేదయ్యా ఈ పిల్లన్నయ్యు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ప్రతి ఒక్కరు కూడా తప్పని కొడుతూ అందరూ ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంతలు నెట్టవేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంతలు నెట్టవేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు.
వేసారిపోయాను, ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరు గారి వేసారిపోయాను. ఆఖరి ఆచరణములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ వేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా. ఆఖరి ఆచరణములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం నుండి మొదటి నుంచి చివరి వరకు మన మధ్య సుబ్రహ్మణ్యం గారు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనలు 87 1 నుంచి చివరి వరకు ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల భాగం 87 అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనులోను నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిప్సియ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించినారని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. యెహోవా ఈ వాక్యం మన వినికి అందరూ దీవించునుగాక. ఆమేన్. మీలో సాక్ష్యం పంచుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఓకే, దయచేసి అందరం కూర్చోవలసిన మనం చేస్తున్నాం. ఇది సాక్ష్యాల కొరకిన సమయం.
దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఒక కారణం సాక్షి రూపంలో ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అవకాశం దైవ సేవల కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే కదా, మనము పాడకుండా ఉండలేము. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఆయన పొగడకుండా మనం బ్రతకలేము. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన జీవితాల పట్ల ఆయన చేసిన మేలులో దేనిని మనం మర్చిపోలేం. అందుని బట్టి ఆయన పాడకుండా ఉండలేము. ఆయన పొగడకుండా మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేము. ఎస్, ఎందుకంటే నా జీవితంలో ఇదే నెలలో ఇది రెండో సాక్ష్యం. 10 రోజుల్లోనే రెండు అద్భుతాలు. ఒకటి, రాత్రి సమయంగా వచ్చినటువంటి దేవుడు అనుకోకుండా బాగు చేస్తే 4 రోజులు రెస్ట్ తీసుకొని 5వ రోజు డ్యూటీకి వెళ్తే మళ్ళీ జరిగిన సంఘటన. నిజంగా నీకు ఏమి జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితి. మేము పాతపట్నం జీపులో డ్యూటీకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు సీది గ్రామంలో ఆపి మా ఆఫీసరు కొంతమంది అక్కడికి పైకి వెళ్ళి ఉన్నారు. నేను ఇంకో కానిస్టేబుల్ అక్కడ జీపు వెనకాల దిగిపోయి నిల్చొని మాట్లాడుకుంటున్నాం. సరే, వాళ్ళు వస్తారు 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం కానీ చెప్పి అందరం అక్కడికి ఎందుకని చెప్పేసి వెనకాల నిలబడి మాట్లాడుతుంది. ఒక ఆయన పల్సర్తో వస్తూ అంత దూరాన్ని వస్తూ బండి స్కిడ్ అయ్యి వచ్చి నేరుగా వచ్చి మాకే కొట్టి ఆ జీపు కొట్టి మేము అటొకలం ఇటొకలు పడిపోయాము. ఆయన రోడ్డు మీద పడిపోయాడు. ఆ ఎందుకు స్లిప్ అయిందో తెలియదు. ఆయన వచ్చి యాగ్దమును మాకు కొట్టడము, మేమిద్దరం ఒక సినిమా షూటింగ్ లెక్కన ఇలా ఇద్దరం కూడా తుల్లిపోయాం. అటొకలు ఇటొకలు పడిపోయాం. నేను అటు పడిపోయాను, ఆయన ఇటు పడిపోయారు. ఎవరికి ఎక్కడ దెబ్బలు తేలి ఏమి తెలియదు. నాకైతే కాళ్ళు రావడం లేదు, ఇంచి లెగలేకపోతున్నాను. మాకు గబగా వచ్చి ఒక 2 మనుషులు నన్ను లేపారు. కాలు ఎప్పుడైతే నొప్పి పడుతుంది, కాలు ఇంచి కదలడం లేదు అనుకున్నాను. నేను ఏదో జరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయిపోయినట్టు ఉంది అని చూశాను. తర్వాత వాళ్ళు వచ్చి ప్యాంట్ ఎత్తేసరికి కాలు ఎముక దగ్గర ఎంత ఉబ్బిపోయి ఉన్నది. ఎప్పుడైతే ఎంత ఉబ్బిపోయి ఉన్నదో నేను చూశాను, నిజంగా ఫ్రాక్చర్ అయిపోయింది అని అన్నారు వాళ్ళు కూడా. నేను కూడా అలాగే అనుకున్నాను. 2 నిమిషాలు ఆగిన తర్వాత 2 అడుగులు నడిస్తే కాలు భూమి మీద మోస్తుంది. భూమి మీద కాలు మోస్తుందంటే కాలు ఫ్రాక్చర్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. దెబ్బలు చిన్న దెబ్బలు తగిలాయి, బ్లడ్ వచ్చిన దెబ్బ, అవుగు దెబ్బలు తగిలాయి, అదంతా ఓకే. కానీ దేవుడు మనల్ని నడిపించాడు. చూడండి, నిజంగా ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసిన మాకు మాత్రమే తెలుసు. అసలు ఎవరు కూడా దానికి బతకడానికి కూడా ఛాన్స్ లేదు. అసలు కాలు చేతులు ఇరగకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది ఆ పరిస్థితి అటువంటిది. పల్సర్ బండి, పెద్ద బండి. కానీ ఏది ఏమైనా దేవుడు తన బిడ్డల పట్ల ఆయన మహాకృప చూపి నా పట్ల కరుణించి సజీవ లెక్కలో ఈరోజు మీ మధ్యకి తోడుకొని వచ్చినందుకే దేవాది దేవుడికే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా మీలో సాక్ష్యం పంచుకోవాలనుకునేవారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అసమానమైన వాడు కాదు. అవమానపరచు నిన్ను ఓటమి ఎరగని మన దేవుడు ఓడిపోనియుడు. నిన్ను ఘనకార్యములు ఎన్నో చేసినవాడు. కష్టకాలమందు నీ చేయి విడిచిన అని లాస్ట్ వీక్లో పాడుకున్న కీర్తన నా జీవితంలో దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప కీర్తన కొట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనుల కుటుంబానికి, సంఘానికి, మరి సంఘస్థులందరికీ కూడా దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఈ యొక్క 2026వ సంవత్సరం దేవుడు నా పక్షాన ఈ యొక్క 26వ సంవత్సరం మొదటి నెలలో మొదట చేసిన మన సంఘం పట్ల అద్భుత కార్యం. హల్లెలూయా. నా పెద్ద కుమార్తె స్నేహకు, మన సంఘం అంతా, ముఖ్యంగా
పాస్టర్ అమ్మగారు ఉదయకాలం 3 గంటల లెగిసి మన సంఘం అంతా నా పాప కోసం మనందరి కుటుంబాల కోసం చేసిన ప్రార్థనే ఈ యొక్క ప్రతిఫలం. మరి తను 9 నెలలు నిండి మొన్న బుధవారం అమ్మనాయుడు హాస్పిటల్ రామలక్ష్మణ సరస్వతి అటు ఎదురుగా ఉన్న శాంతి నర్సింగ్ హోంలో 10-14 నిమిషాలకు 3 కేజీల మగబిడ్డను ప్రసవించింది. దేవునికే మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇది చేసిన దేవుడు అద్భుత కార్యం. ఈ యొక్క సంవత్సరంలో ఇదంతా నేను మాటల్లో ఆ రోజు అయ్యగారు, అమ్మగారు, చెన్నయ్య గారు, వారి కుటుంబం, అలాగే అమ్మగారు ప్రసవం అయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. అక్కడ సింగపూర్లో ఆ రోజు ప్రార్థన ఉంది, కానీ మేము చూసేకి వెళ్తాం. దేవుడి కార్యం మీ విన్న తర్వాతే వెళ్తామని మరి లేట్ అయినా కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన ఉదయం 7 గంటలకే హాస్పిటల్కి వచ్చి మరి నా బిడ్డ పక్షాన మా కుటుంబ పక్షాన మరి ఇరువురు కుటుంబం అంతా వచ్చి మరి ప్రార్థన చేసి ఆ యొక్క అద్భుతమైన మగబిడ్డను దేవుడిచ్చిన దేవాదేవునికే మహిమ కలుగాక. ఇది మన సంఘ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన. ఇదంతా నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు. ఈ దేవుడిచ్చిన అద్భుతమైన కార్యం నాకు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఆ రోజు అందరం కూడా ఆనంద బాష్పాలతో అలాగ అందరం ఏడ్చుకున్నాం. సంతోషమైన వార్త అయినప్పుడు కూడా మా కళ్ళంట కన్నీళ్ళు అలా వచ్చేసాయి. అసలు అమ్మగారు, నేను, మా అల్లుడు, పాప, మా మిస్సెస్ అందరు కూడా. ఎందుకంటే ఆనంద బాష్పాలు అనేది అవి ఎవరు కూడా ఆపిన కూడా ఆగవు. కనుక అటువంటి ఇచ్చిన దేవాదేవునికి స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాను. కనుక నా కోసం, నా కుటుంబం కోసం ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మా తల వంచి, శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా నా కోసం, నా కుటుంబం కోసం, మరి నా బిడ్డ సంపూర్ణ స్వస్థత కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచు ఈ యొక్క సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారండి సాక్ష్యం పంచుకోవడానికి? అకులా గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి, చిన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, చిన్నమ్మ గారికి వందనాలు. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. 31st నైట్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అదే ఈ నూతన సంవత్సరంలో మా కుటుంబంలో జరిగిన ఒక మంచి అద్భుతాన్ని, యాక్చువల్లీ చిన్నదే అది, బట్ ఎందుకో దేవుడు ప్రేరేపించారు. దేవుడు సన్నిధిలో జరిగిన అద్భుతం బట్టి. అయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం, నీవు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అపవాది యెహోవా సన్నిధిలో యోబు గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అయితే ఇన్సిడెంట్ ఏంటంటే, మన నెహెమ్యా గారి వాళ్ళ పాప హెప్సిబా గారి ప్రధానం రోజు మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఏమైందంటే, నేను ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల ఆఫీస్ లేట్ అయిపోతుందని నేను ముందుగా లెఫ్ట్ అయిపోయాను. సో తను అక్కడే వెయిట్ చేసి ప్రోగ్రామ్ మొత్తం అయినంత వరకు ఉండి బయలుదేరి వచ్చినప్పుడు తను మొబైల్ మర్చిపోవటం జరిగింది. ఆ మొబైల్ తీసుకొని రీసెంట్గా 1 month అయింది. సో అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళ నెంబర్ నుంచి డే అండ్ నైట్ నుంచి కాల్ చేస్తే, అప్పుడు ఆయన ఆ షాప్లో ఏమన్నారంటే, కొత్త మొబైల్ కదండి మీది, మీ మొబైల్ మరి దొరకదు అని చెప్పారు. సో తను కంగారు పడిపోయింది, నాకు ఫోన్ చేయలేదు ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నానని. చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళా ఇంకొక మొబైల్ నుంచి ప్రార్థన చేయటం జరిగింది. ప్రార్థన చేసి ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేయగానే ఎవరు లిఫ్ట్ చేశారండి? పాస్టర్ అమ్మ గారు లిఫ్ట్ చేశారు. భద్రమైన చేతుల్లో మొబైల్ని పెట్టారు దేవుడు. దాన్ని బట్టి నేను చాలా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ మొబైల్ కూడా పరిచర్య నిమిత్తం తీసుకోవటం జరిగింది. సో మేము చాలా బాధపడ్డాం. ఆ విషయం తెలిసినప్పుడు తను చాలా డిప్రెస్ ఫీల్ అయింది. అదేంటి ప్రభువా, మీ పరిచర్య కోసం మేము ఈ మొబైల్ తీసుకున్నాం, అది ఇలా జరగటం అనేది చాలా బాధ అనిపించింది. అది మన సంఘస్థులకే దొరకటం, జాన్ ద్వారా, మన సిస్టర్ ద్వారా, మనీ సిస్టర్ ద్వారా అది మళ్ళీ పాస్టరమ్మ గారి చేతుల్లోకి వెళ్ళటం. ఫస్ట్ లిఫ్ట్ చేయటమే, అమ్మ నేను పాస్టరమ్మ గారిని, నా దగ్గరే ఫోన్ ఉందని పాస్టరమ్మ గారు చెప్పడం చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు మా కుటుంబం చుట్టూ, మాకు కలిగి ఉన్న వాటి చుట్టూ దేవుడు కంచె వేశాడని మేము నమ్ముతున్నాము. ఇంకా నా మనసులో ఎక్కువ బాధ ఉండేది. తనకి ట్రీట్మెంట్ అవుతున్న టైంలో ఇన్ టైంకి రాలేకపోయే వాళ్ళం చర్చ్కి. అప్పుడు చాలా బాధపడి ప్రార్థన చేశాను. ముందు ప్రార్థనకి ఎలాగైనా ఉండాలని.
తన ట్రీట్మెంట్ అయిన తర్వాత అద్భుతంగా సమయానికే మేము రావడానికి, చర్చికి రావడానికి దేవుడు ఇచ్చిన కృపణ కొరకు మరొక మారు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘానికి మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. కులా గారు కూడా ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాం. అందరికీ వందనాలమ్మా. మాది నెల్లూరమ్మా. మా పాపని ఇక్కడ ఇచ్చున్నాము, అమ్మగారు ఇంటి పక్కనే. నాకు ఏసై అంటే తెలియదమ్మా. చెన్నైలో గుండె ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసేవాళ్ళమ్మా. అలా ఆయన ఏసై తెలుసుకున్నాను. ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాను. నాతో చేసిన ఆపరేషన్ చేసిన 3 చనిపోయారు, నేను బతికానమ్మా. అప్పుడు కానీ ఏసై అంటే ఇష్టం అమ్మ. నాకేం చెప్పాలో కూడా తెలియదు తల్లి. ఇంకా ఆపరేషన్ అయినప్పుడు ఏసయ్య గొర్రెపిల్లని ఎత్తుకొని వచ్చి నా దగ్గరే ఉన్నాడమ్మా. ఆపరేషన్ అయినంత వరకు నన్ను బతికించాడు. మొన్న ఈ మధ్య కూడా కాలేసే పక్షవాయువు వచ్చిందమ్మా నాకు. చిన్నయ్య గారి చేత, అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నాను పాప ద్వారా. బాగుందమ్మా. ఇప్పుడు నేను రోజు చర్చికి వెళ్తానమ్మా, వారం ఇక్కడ కూడా చర్చికి వచ్చానమ్మా. ఇంకా నా ప్రాణం ఉన్నంతకాలం చర్చిలోనే జీవిస్తాను తల్లి. యేసయ్యకి వందనాలు తల్లి. చివరి సాక్ష్యం. ఈ సాక్ష్యం తర్వాత ఈ యొక్క కూడిక ముగించుకుందాం. మీ యొక్క సాక్ష్యాల సమయం. చెప్పబడిన సాక్ష్యాలని నిమిత్తం దేవుని స్తుతిస్తాం. దేవుని నామానికి వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు. అయ్యగారికి, చిన్నయ్య గారికి, అమ్మగారికి, చిన్నమ్మగారికి వందనాలు. ప్రత్యేకంగా నాయన ఈ సాక్ష్యం ఏంటంటే, ఈ గత సంవత్సరం మేము షాపు మార్చబడింది. మిల్ జంక్షన్లో ఉండేది. తర్వాత వచ్చి ఇప్పుడు మెడిప్లస్, ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర మెడిప్లస్ దగ్గర షాపు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తాము. అయ్యగారు, అమ్మగారు వచ్చి ఓపెన్ చేశారు. ప్రార్థన చేసిన తర్వాత చాలా బాగుంది. వర్క్ కూడా చాలా బాగా చేసుకోగలిగాం. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. చిన్న వాక్యం మీకోసము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. నీ దేవుడే నీ యెహోవా మాట శ్రద్ధగా విని నీ ఎడల నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడే నీ యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి వాక్యం దీవించును కాక. మేము స్థలం కోసము ఒక 5,000 ఇవ్వాలనుకుంటున్నాము. 5,000 ఇప్పుడు తెచ్చున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. అందరూ లేచి నిలబడదాం. చెప్పబడిన సాక్ష్యాలు. నిజంగా దేవుడు చేసిన కార్యాలు. సామూర్తి గారు వారు ఒకసారి పడిపోయి ఉన్నారు, రెండవసారి ఒకరు వచ్చి గుద్దేశారు. అయినప్పటికీ దేవుడు కాపుదల ఆయన పట్ల ఉంది. హల్లెలూయా. రెండవదిగా స్వరూప్ గారు వారు పోగొట్టుకున్న మొబైల్ మళ్ళీ అది దేవుని పరిచర్య కోసం, ప్రార్థనల కోసం తీసుకున్నారంట. పోగొట్టుకున్న మొబైల్ని దేవుడు మళ్ళీ దయచేశాడు. హల్లెలూయా. అదేవిధంగా శ్రీనివాస్ గారు వారి కుమార్తెకి మొట్టమొదటిగా కుమార్తె పుట్టింది. రెండవదిగా కుమారుడు పుట్టాలని మనం అందరం ఉదయకాలం ప్రార్థనలోని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు కుమారుని దయచేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా సహోదరి మనం వచ్చారు, హైందవ సహోదరి. నిజంగా మాధవమ్మ గారు వారు ఆపరేషన్ అప్పుడు ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఆమెతో మాట్లాడి దేవుడు ఆమెను కనబడి దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. అదేవిధంగా రెండవసారి పక్షవాతంతో వచ్చి ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేయమని వేడుకున్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు పక్షవాయువు వదిలిపోయింది. హల్లెలూయా. అదేవిధంగా మన అకుల్లా గారు వారి షాప్ని మళ్ళీ నూతనంగా ప్రారంభించినప్పుడు ఆ యొక్క సెంటర్లోని ఇప్పుడు ముందున్న సెంటర్ కన్నా వేరే సెంటర్ దగ్గరికి మిల్లి జంక్షన్ నుంచి ఓబిఎస్ దగ్గరికి మార్చడం జరిగింది. దేవుడు ఆ యొక్క బిజినెస్ని కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇంత చేసిన దేవునికి ఆయన అభిషేకం మన పట్ల ఉన్నది కనుక మనం ఈరోజు ఇంకా మిగిలి ఉన్న వారముగా ఉన్నాం కనుక 2 చేతులు ఆకాశం అయిపోయింది. స్వస్థపరిచి యెహోవా రాఫా నీకు స్తోత్రములు.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. శాంతి నొసగి యెహోవా షాలోమ్ నీకు స్తోత్రములు. యెహోవా రాఫా యెహోవా నిస్సీ నీకు స్తోత్రములు. నీకే మహిమ యెహోవా షమ్మా నీకు స్తోత్రములు. అని రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన. నాతో కలిసి చెప్తారా ఈ విధంగా? రెండు చేతులు ఒకసారి చూపించండి ఈ విధంగా. అభిషేకం తల మీద ఉంచుకుందాం. నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన. చప్పట్లు కొడితే మైపడతాం. ఓ అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన. పాడదామా? అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా. పాడదామా? ఆరాధన నీకే, ఓ ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా. దగ్గరగా చదువుకుంటే మైపడదాం. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. పాడదామా? స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. దేవుని స్తుతించినప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను బట్టి ఏ విధంగా మనం స్తుతించగలం? పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి, పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. యెహోవా రాఫా స్వస్థపరచు దేవుని ఆరాధిద్దాం. యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా ఓ యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా,
రాజా ఆరాధన నీకే నా యేసు 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 రాజా ఆరాధన నీకే యేసు రాజా ఓ ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన ఆరాధన నీకే ఆత్మతో సత్యముతో ఆరాధన నా యేసు రాజా స్తుతి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరాధన నీకే నా యేసు రాజా 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 యెహోవా రఫా యెహోవా రఫా రఫా యెహోవా రఫా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా ఓ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడవే నా యేసయ్యా శాంతినిచ్చువాడవే అవునయ్యా మాకు శాంతినిచ్చువాడవు నువ్వు మాత్రమేనయ్యా మానవులుగా తోడుగున్న దేవుని ఆరాధిద్దామా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా నిన్ను నన్ను స్వస్థపరచు దేవుని ఆరాధిద్దామా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే చేతుల ఆకాశం ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఓ ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా అవునయ్యా నిన్నే ఆరాధిస్తున్నాం నిన్నే స్తుతిస్తున్నాం నీ అభిషేకం మా పట్ల ఉంది కనుకే మేము ఇంకా సజీవులుగా ఉన్నామయ్యా అనేక మంది మాకన్నా గొప్పవారు మంచివారు మరణించారు అయినప్పటికీ మేము మంచివారము కాదు గొప్పవారము కాదు తండ్రి కేవలం నీ యొక్క ఉచితమైన కృప నీ చేతి క్రింద నీడలో మమ్మల్ని కాయుమయ్యా కనుపాపల మమ్మల్ని కాయుమయ్యా మా గుండెలను దాచుకున్న ప్రేమ మొత్తము నీవే ప్రభువా నన్ను హత్తుకో తండ్రి దేవుడి రోజు నిన్ను నన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాను మన ధ్యానము ఆయన కోసమే మన ప్రాణము ఆయనే మన హృదయం ఆయన కోసమే ఆయన స్పర్శతో ఈరోజు మనల్ని తాకడానికి ఇష్టపడుతున్న దేవా నీకే స్తోత్రమంటూ దేవుని స్తుతిద్దామా నాలోని మొత్తం నీవే దేవా నాలోని మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నా గుండెలో స్వరమా నాలోని ప్రాణం నీవే దేవా నాకున్నదంతా నీవే ప్రభువా నీ ఆత్మతో తాకుమా చెప్దామా
నాలోని మొత్తం నీవే దేవా, నాలో సమస్తం నీవే ప్రభువా. నా గుండెలో స్వరమా, పిల్లలు యవనస్తులు సంగమంతా కలిసి, నాలోని ప్రాణం నీవే దేవా, నాకున్నదంతా నీవే ప్రభువా. నీ ఆత్మతో తాకుమా, నీ కోసమే వేచానులే నా యేసయ్యా, నన్ను చేరవా. నీ కోసమే, అవునయ్యా నీ కోసమే వేచామయ్యా, వేచానులే నా యేసయ్యా, నన్ను చేరవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవనం, నీ కోసమే నా సర్వం. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవనం, నీ కోసమే నా సర్వం. నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతో ఉండాలయ్యా. చెప్తామా, నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. నీవు లేనిదే, నీవు లేనిదే అర్థమే లేదు ఈ జీవితానికి. చెప్తామా, నీవు లేనిదే, నీవు లేనిదే అర్థమే లేదు ఈ జీవితానికి. రెండు చేతుల ఆకాశం అయిపోతే, యేసునాథా, 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 నా దేవా, యేసునాథా, యేసునాథా, నా ప్రభువా. నీ చేతి క్రింద నీడలోనే కాయుమయ్యా ప్రేమతోనే, కను పాపలా యేసయ్యా, నా గుండెలో నా దాచుకున్నా ప్రేమంత మొత్తం నీవే నాన్నా. నన్ను హత్తుకో మెల్లగా. చెప్తామా, నీ చేతి క్రింద, నీ చేతి క్రింద నీడలోనే కాయుమయ్యా ప్రేమతోనే, కను పాపలా యేసయ్యా, నా గుండెలో నా దాచుకున్నా ప్రేమంత మొత్తం నీవే నాన్నా. నన్ను హత్తుకో మెల్లగా. నా ధ్యానము నీ కోసమే, నా ప్రాణమా నీ కోసమే. చెప్తామా, నా ధ్యానము నీ కోసమే, నా ప్రాణమా నీ కోసమే. నా హృదయము, నా హృదయము నీ కోసమే. నీ స్పర్శతో నన్ను తాకవే, నా హృదయము నీ కోసమే. నీ స్పర్శతో నన్ను తాకవే. నీ కోసమే నా ప్రార్థన, నీ కోసమే నా ప్రార్థన, నీ
ఆకాశం వైపు నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతో ఉండాలయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. యేసునాథా, 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 నా దేవా. యేసునాథా, ప్రాణనాథా, నా ప్రభువా. యేసునాథా, యేసునాథా, నా దేవా. యేసునాథా, ప్రాణనాథా, నా ప్రభువా. రెండు చేతుల ఆకాశం. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతో ఉండాలయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. చెప్తామా? నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతో ఉండాలయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. నాకు నీ ప్రేమ కావాలయ్యా. నాకు నీ ప్రేమ కావాలయ్యా. అవునయ్యా, మాకు మీ ప్రేమ కావాలయ్యా. నీవు లేనిదే మా జీవితం అర్థం లేదు. నాలో మొత్తం నీవే ప్రభువా, నాలో సమస్తము నీవే దేవా. నా గుండెలో స్వరమా, నాలోని ప్రాణము నీవే దేవా. నాకున్నదంతా నీవే ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని తాకమని రెండు చేతుల ఆకాశం వేడుకొని ఆరాధన సమర్పిస్తాం. నాలోని మొత్తం నీవే దేవా, నాలో సమస్తం నీకే ప్రభువా. నా గుండెలో స్వరమా, నాలోని ప్రాణం నీవే దేవా. నాకున్నదంతా నీకే ప్రభువా. నీ ఆత్మతో తాకుమా. చెప్దామా? నాలో మొత్తం నీవే దేవా, నాలోని మొత్తం నీవే దేవా. నాలో సమస్తం నీకే ప్రభువా. నా గుండెలో స్వరమా, నాలోని ప్రాణం నీవే దేవా. నాలో స్వదంతా నీకే ప్రభువా. నీ ఆత్మతో తాకుమా. నీకోసం, నీకోసమే వెచ్చానులే. నా యేసయ్యా, నన్ను తాకవా. నీకోసమే వెచ్చానులే. నా యేసయ్యా, దరి చేరవా. నీకోసం
గట్టిగా చెప్దామా? నా యేసయ్యా, నా యేసయ్యా, నేను నీతో ఉండాలయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దామా? అవునయ్యా, నాకు మీ ప్రేమ కావాలి, మీతో మేము ఉండాలి. అలా మొత్తం నీవేనయ్యా, నా సమస్తం నీకేనయ్యా. నీకోసమే నా జీవితం, నీకోసమే నా జీవనం, నీకోసమే నా సర్వమయ్యా. తీర్మానంతో చెప్తామా? నా యేసయ్యా, నేను నీతో ఉండాలి. నీవు లేనిదే మా జీవితముకు అర్థము లేదయ్యా. ఈ జీవితానికి నీవు తప్ప ఆధారమేది, నీవు తప్ప ఆశ్రయదుర్గమేదయ్యా. నీ ప్రేమ మాకు కావాలయ్యా. నీకే మహిమ, నీకే ఘనత. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అందరికీ దయచేసి నడిపించు. మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన త్రియేక దేవునికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోవలసిన మనం చేస్తున్నాం. తీసుకుందాం, అటు తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. కానుకలు ఈ సమయంలో ప్రత్యేకమైన పాట మన మధురుంటున్న కోయరు వారు ముందుకు వచ్చి పాడి దేవుని వినిపిస్తారు. వారితో పాటు మనం పాడి దేవుని చూద్దాం. సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరాలయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరాలయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీరు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఈ మనుషులు, ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం గదయ్యా. ఈ మనుషులు, ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము గదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును
మధురంబును నీ కృపలన్నీ తల పోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఈరోజు మన మధ్యలో పల్లవి కూడా బర్త్డే లాస్ట్లోని మనం బర్త్డే సెలబ్రేట్ చేసి వెళ్ళడం జరుగుతుంది కనుక వాక్యం అనంతరం సో సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. సో వాక్యంలోనికి వెళ్ళకముందు కొన్ని శుభాలు హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు. జేసుదాస్ గారు అంటే మన పాస్టర్ గారి యొక్క తమ్ముడు గారు మన మీద విచ్చేసి అందరూ చప్పలు కడుతూ వేదిక మీదకి ఆహ్వానించుదాం. వారు కొన్ని శుభాలు పంచుకొని ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయాన్ని సిహెచ్ యేసుదాస్ గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రివిలేజ్ విచ్ హెస్ గివెన్ టు మీ టు మీట్ యూ అగైన్ సో ఇన్ దిస్ లార్డ్స్ డే. సో ఐ వుడ్ లైక్ టు గ్లోరిఫై గాడ్, గాడ్స్ నేమ్ బి గ్లోరిఫైడ్. సో ఈ సమయంలో మనకి అందరికీ వచ్చిన పాట ఒకటి మనం పాడుకుందాము. దేవుని కృపను బట్టి ఎంతమందికి వస్తుంది? అందరికీ వస్తుంది కదా? ఓకే, మీకు అందరికీ వస్తే నాతో కలిసి పాడాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. సో ప్లీజ్ జాయిన్ విత్ మీ సో ఫర్ దిస్ సాంగ్. సో ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే కదండి. సో మనకంటే చాలామంది శ్రేష్ఠులు, మంచి స్వస్థత, మంచి ఆరోగ్యం కలిగిన వారు ఈరోజు చూడక వాళ్ళు నిద్రించి ఉన్నారు. అయితే మనల్ని ప్రభు సజీవుల లెక్కలో ఉంచారు కాబట్టి సో దేవుణ్ణి మనం ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ సమయంలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ పాట పాడుకుందాము, దేవుని మహింపరుద్దాం. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా
నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. ఈ సమయంలో మీరు పాడితే నేను వినాలని ఆశిస్తున్నాను. మీరు సిస్టర్స్ అందరూ, సహోదరులందరూ నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది పాడతారు. సహోదరులందరూ మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించగా అనేసి సహోదరులు పాడతారు. ఆ తర్వాత నా తుది శ్వాస వరకు అనేది ఇద్దరం కలిసి పాడదాం. ఓకేనా? ఓకే, నౌ ఇట్ ఈస్ ఫర్ సిస్టర్స్. నీ కృపా, మౌనిగా ప్రచురించక నేను తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇలాగే మనం పాడుకుందామా? ఓకేనా? ఐ హోప్ యు ఆర్ కంఫర్టబుల్. సో ఇది మన ఇద్దరం కలిసి ఇదే విధంగా పాడి దేవుని స్తుతిద్దాం. ఓకేనా? నెక్స్ట్ టర్న్ మనం పాడుకుందాము. ప్రియులే నన్ను విడనాడిన, శోకమే నా లోకమా, అనాథగా మిగిలానే, నా కథ ముగిసినదే, నీ కుడి చేతుల్లో ఉంచగానే బెన్యామీను వంతుగా మారే, 5 వంతులాయే నా భాగ్యము, విధిరాత మార్చే నీ కృప. ఓకేనా? ఓకే, విల్ సింగ్ టుగెదర్. ప్రియులే నన్ను విడనాడిన, శోకమే నా లోకమా, అనాథగానే మిగిలానే, నా కథ ముగిసినదే. ప్రియులే నన్ను విడనాడిన, శోకమే నా లోకమా, అనాథగానే మిగిలానే, నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగానే బెన్యామీను వంతుగా మారే, 5 వంతులాయే నా భాగ్యము, విధిరాతనే మార్చే నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చింత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చింత చేరే వరకు, నీ కృపాతిశ
కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక విశ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు శ్వాస వరకు నీ చెంత చేరే వరకు శ్వాస వరకు నీ చెంత చేరే వరకు పదితరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే వేయి తరములు పదితరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చినే వేయి తరములు అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఈ శాపమును నాపై పనిచేయదు నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు దేవుని నామకు మహిమ కలుగును గాక. సో మనము మంచి సమయం కలిగి ఉన్నాము, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. దేవునికి స్తోత్రం. దేనికి చెప్తున్నాము? దేవునికి చెప్తున్నట్టుగా అయితే అందరి చేతులు లేవాలి, మన స్వరాలు లేవాలి. హల్లెలూయా. మన స్వరాలు సజీవ స్వరాలుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. 117వ కీర్తన 1వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలిచింది. పాడే పాటకి అదేందండి థీమ్, అది నిశ్శబ్దం. ఈరోజు పాడే పాటకి అదేందండి సంబంధించిన వచ్చిన 117వ కీర్తన 1వ వచనం. యెహోవా కృప ప్రయత్నిస్తున్నాడు. యెహోవా కృప మన ఎడల మన ఎడల హెచ్చుగా ఉన్నది,
ఆయన విశ్వాస్యత ఆయన విశ్వాసం నిరంతరము నిలుచును. నిరంతరం. చాలండి, అందరూ కూడా పక్క వాళ్ళకి చెప్పండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచింది. పాటకి థీమది, దేవుడు కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆమె చెప్దాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకున్న వారంగా ఉన్నాం. మనం నిర్మూలం కాలేదు. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత, ఆయన జాలి, ఆయన ప్రేమ ప్రతి విషయాన్ని గమనించండి. ఆ విధముగా దేవుని సన్నిధిలో పాడితే ఆ పాట మన జీవితానికి తోడుగా ఉండునుగాక, తోడుగా ఉండును. అందుకోసం రాత్రి వేళ నా జీవదాత గురించిన కీర్తన, ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి. నీకెవరు తోడు లేకపోవచ్చు, నువ్వు పాడే పాట నీకు తోడుగా ఉండును, నువ్వు చేసే ప్రార్థన నీకు తోడుగా ఉండును. కాబట్టి పాట పాటలాగా పాడాలి, పాట చదివేయకూడదు. నేను యాత్రికుడినే, నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువాయను. ఆమేన్. బస్సులు అంటే జర్నీలో, బస్సు అంటే బస్సు కాదు. నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. అన్ని కూడా వాక్యానుసారముగా మనం చేస్తే దేవుడు మన జీవితంలో ఆత్మీయ కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని కృప మన యెడల హెచ్చుగా ఉంది. దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలంటే ఆయన చూడనివి కొన్ని ఉన్నాయి, ఆయన చూసేవి కొన్ని ఉన్నాయి. అదేంటి ఇలా చెప్తారండి? దేవుడు చూడలేని వేటి, ఆయన కన్ను దేశమంతటా సంచారం చేయుచున్నదని ఉంది కదా అనుకుంటారా? దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలంటే ఆయన చూడని ఉన్నాయి, చూసేవి కొన్ని ఉన్నాయి. వాక్య వెలుగులో మనం చూసుకుందాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని, రక్షణ పొందాలని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యాన్ని అలసిగా తీసుకోవద్దు. ఈ 40 దినాల ప్రార్థన, గతంలో ప్రార్థన అనే అంశం మీద మనం ఒక టీం చేసుకుని ధ్యానించాం. ఈసారి రాకడన అంశం పైన మరి ప్లాన్ చేయాలని ఆశిస్తున్నాం. దానికి స్తోత్రం తెలుద్దాం. రాకడ మర్చిపోయారు చాలామంది. మన ఎదురుగా నాయకులు మరణిస్తే మరణం అవుతాం అన్న సంగతి మర్చిపోతున్నారు. మరణాన్ని మరిచిన ప్రజలు, యేసు రాకడను మరిచిన ప్రజలు ఆ విధంగా కాకూడదు. దేవుడు కృప మన ఎడల హెచ్చుగా ఉంది కాబట్టి ఈ 2026 ముఖం చూడగలిగాం. గతంలో కరోనా 2025 వరకు కూడా కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేశారు. అదే 2025 వరకు ఒకవేళ నిలిచి ఉంటే జనాలు అందరినీ తుడిపెట్టేదిగా ఉండేది. ఇప్పటికే చాలామంది తుడుపు పెట్టిన తర్వాత ఆ లేమి మనం చూస్తున్నాం, ఆధ్యాత్మిక లేమి చూస్తున్నాం. పర్వతం లాంటి పరిశుద్ధులు కూడా కోల్పోయాం మనం.
ఈ తరంలో ఇంక సీనియర్స్ కనబడడం లేదు. విషయాన్ని గమనిద్దాం. ఆయన కృప మన ఏళ్ళు హెచ్చుగా ఉంది కాబట్టి ఆయన, అర్థమైందండి, కాబట్టి ఆయన కృప హెచ్చుగా ఉంది. హెచ్చుగా ఎందుకు ఉందని తెలుసా? నిన్నే హెచ్చించాలని, నన్ను హెచ్చించాలండి. ఆయనకి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన తనకు తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగానే మాట్లాడుంటే తన స్థితి తను మర్చిపోయాడు. ఒకసారి మనం చూద్దాం. దేవుణ్ణి హెచ్చించాలంటే ఆయన మనలో చూడనివి, అలాగే మనలో చూసేవి కూడా ఉన్నాయి. దేవుడు హెచ్చింపు ఎలాగుంటుంది? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను. 29వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం మాత్రమే చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికి బలము ఇచ్చువాడవును నీవే. ఆమేన్. ఐశ్వర్యం ఇచ్చేవాడు, గొప్పతనం ఇచ్చేవాడు ఎవరంటే మన ప్రభువే. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరి వాళ్ళని కలుగుతుందండి ఐశ్వర్యం, గొప్పతనం? ప్రభువు వల్ల కలుగుతుంది. ఆయన సమస్తాన్ని ఏలువాడు. బలాన్ని, పరాక్రమము, ప్రభు ఇచ్చే దానాలు. మనం పాడే పాటలో కూడా ఉంటుంది ఆ చరణాలు. సుమారు 6-7 చరణాలు ఉన్నట్టున్నవి. హెచ్చించేవాడును, అందరికీ బలం ఇచ్చేవాడు నీవే. స్టీవెన్సన్ గారి పాటల్లో కూడా వచనాలు ఉంటాయి. తన సేవకుడైన దావీదును ఏం చేశాడంటే 89వ కీర్తన 19వ వచనం 20వ వచనం. 89వ కీర్తన 19-20 వచనం చదువుదాం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటిని. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. 89వ కీర్తన 20వ వచనం కీర్తే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. అందరూ ఆమెను చెప్పండి. నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించున్నాను. పైన రాయబడుతుంది, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. యెషయాకి ఎంతమంది కొడుకులండి? 80 కొడుకులు. 80 కొడుకుల్లో దావీదుని హెచ్చించాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. యెహోవాకి ఇష్టమాయన కనుక దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. ఇవన్నీ వాగ్దానాలు అన్నాడు దావీదు కాలంలో కాదు, నేడు సాంబమూర్తి గారి కాలంలో కూడా దేవుడు నెరవేర్చాడు. ఆమె చెప్దాం. ఇక్కడ రాయబడుతుందంటే ఆయన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించినాను. నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడే ఉండను. నా బాహుబలపరచును. ఆమేన్. ఆమేన్. తన సేవకుడైన దావీదుని హెచ్చించిన దేవుడు గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హెచ్చించేవాడు, బలం ఇచ్చేవాడు ప్రభువే.
అందుకే దావీదు కృతజ్ఞతగా అంటాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. ఆ, 7వ అధ్యాయం 18వ వచనం లేదా? ఇంతగా నన్ను హెచ్చించినగానే మాట, నేను ఏ పార్టీ వాడును, నా కుటుంబము ఏ పార్టీది అనే మాట ఉంటుంది. దేనికి స్తోత్రం తెలుద్దాం. 2 సమూయేలు క్షమించండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి, ఎలాగన మనము చేసిన ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పార్టీ. చాలండి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను అంతటి వాడును. ఆమేన్. నా కుటుంబం ఏ పార్టీది. కనుక ప్రియమైన నీ స్థితి ఒకసారి, ముందు స్థితి, నీ దీన స్థితి, నీ హీన స్థితి నుంచి దేవుడు నిన్ను హెచ్చించిన విధానం చూడగా నువ్వెంతటి వాడవు. ఆఫ్టర్ ఆల్ అంటాం. దావీదు అంటాడు, నీవు నన్ను హెచ్చించుటకు నేను అంతటి వాడు, నా కుటుంబం ఏర్పాటుది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఒకసారి దేవుని సన్నిధిలో ఇంకా 18వ కీర్తన 48వ వచనం. 18:48 దావీదు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. థ్యాంక్స్ గివింగ్. ఆయన నా శత్రువుల చేతులని నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయ మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. చూస్తే నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా తల చదవండి మాట. ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ఎత్తుగా నన్ను హెచ్చించాడు. అందరూ చెప్పడం దేవుడు నామను. ఎవరికంటే? నా మీదకి లేచిన వారు శత్రువుల మిత్రుల. నా మీదకి లేచే వారి కంటే, శత్రువుల కంటే ఎత్తుగా నన్ను, శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. శత్రువుల నుంచి విడిపించా. నా మీదకి లేచే వారి కంటే ఎత్తుగా హెచ్చించాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన హెచ్చించేవాడు, బలం ఇచ్చేవాడు, గొప్పతనం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఐశ్వర్యం ఘనత కూడా ప్రభువు వల్ల కలుగుతుంది. ఆయన కుడి చేతిలో ఏముందండి? ధనఘనతలు ఉన్నాయి. ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. ఆయన సన్నదిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన కుడి చేతి నిత్య సుఖాలు కలవు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? బయహాట్ చేసేయాలి. ఆయన కుడి చేతులు ఏమున్నాయండి? నిత్య సుఖాలు. ఈ సంవత్సరము సుఖ జీవనంతో గడుచు సంవత్సరముగా ఉండునుగాక. ఆయన ఎడమ చేతి, చాలా మంది ఎడమ చేయి అంటే తక్కువగా చూస్తారు. ఎడమ చేయి కూడా మరి ప్రజల్లో గుర్తింపు ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ డే. లెఫ్ట్ హ్యాండ్కి ఒక ప్రత్యేకత ఉంది రైట్ హ్యాండ్ కంటే. లెఫ్ట్ హ్యాండర్స్ డే. దేవుడు ఎడమ చేతులు ఏమున్నాయట? ధనగణతలో ఉన్నవి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. నాకు హాఫ్ సంతోషం ఉందని వారు చేయొచ్చండి. హాఫ్ సగం సగం కాదండి. సంతోషం సగం బలమాట. ప్రభువునందు సంపూర్ణమైన సంతోషం. ఆమేన్. కనుక దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ఆయన మనలోని చూడనివి ఎన్ని ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. 16:7 సమూయేలు రాసిన 2వ గ్రంథము. ఈ షిమీ నరహంతుకుడా, దుర్మార్గుడా,
చీపో చీపో. వినండి, చూసిరా, యేసయ్య చూడనివి, దేవుడు చూడనివి, ఆయన కన్ను దేశం అంతటా సంచారం చేస్తుంది. ఆయన చూడనివి ఏంటి తెలుసా? మనుష్యులు పైరూపమును లక్ష్య మనుష్యులు పైరూపం చూస్తారు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టు. యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టిన ఆ 16వ అధ్యాయం 7వ వచనంలో ఇంక సంపూర్ణంగా చాలామంది లాంగ్ జంప్ చేస్తున్నారు, వాక్యం చదవట్లు హై జంప్ చేస్తున్నారు, పోటీ పడుతున్నారు. సమూయేలు రాసిన 16వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడుతుందండి? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఎత్తును లక్ష్య ఎన్నో వచనం చదువుతుంది మీరు? 16:7 అండి. మొదటి సమూయేలు 16:7. హల్లెలూయా, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు తీయండి అమ్మా, అందరికి అర్థం అవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం సామర్థ్యంగా చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అందరు దేనికి స్తోత్రం. మనుష్యులు లక్ష్య దేవుడిని యెహోవా సమూయేలు ప్రవక్తగా ఆదేశించాడు, యెష్షయి కుమారుని ఇశ్రాయేలుకి 2వ రాజుగా అభిషేకించమని. అప్పటికే ఒక రాజు ఉన్నాడు. ఆ మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. రెండోవాడు దావీదు ఎన్నిక చేయడానికి లేకపోతే అభిషేకించడానికి యెహోవా ఆదేశించినప్పుడు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు యెష్షయి కుమారుని పిలిచాడు. అప్పుడు అభిషేకించడానికి ఆయన కోరుకుంటున్న ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు చెప్పిన మాట చదవండి మరొకసారి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. నువ్వు పై రూపాన్ని చూడొద్దు, రూపం చూడొద్దు, ఎత్తును చూడొద్దు. మన వాళ్ళకి అలవాటు ఏంటంటే మేపే రూపట. మేపే ఎంత మేస్తే అంత రూపని అందరూ నేటి దినాల్లో జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. దానివల్ల ఎలాగైపోతుందంటే రోడ్ రోలర్ లాగా ఉంటున్నారు కొంతమంది. ఈ మనుషులా రోడ్ రోలర్సా? మితంగా తినండి, ఆరోగ్యానికి మంచిది. ఒక ముద్ద ఆకలిగా ఉన్నప్పుడే లేచిపోండి. ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు. నేను అది కాదు, ఆత్మీయంగా చూద్దాం. దేవుడు చూడడం ఏంటంటే రూపాలను చూసేవాడు కాదండి, ఎత్తును చూసేవాడు కాదు. పెళ్లి సంబంధాల్లో కూడా చాలా మంది ఎత్తులను చూస్తారు. నిన్న ఒక సంబంధంకి వెళ్తే అమ్మాయిని అబ్బాయిని పక్క పక్క నిలబెట్టారు. మీరు పంపించిన ప్రొఫైల్లో లాగా లేదు అని అన్నారు. అయితే విషయాన్ని గమనించండి, దేనికి స్తోత్రం. మనుషులు చూసినప్పుడు అలా చూస్తారు, కానీ దేవుడు ఎత్తును కానీ రూపాన్ని కానీ చూడు. ఆయన ఏం చూస్తాడట? ఆయన చదవండి, మనుషుల పై రూపము లక్ష్య పెట్టును. యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడండి. ఆయన చూసే వాడు తెలుసా? హృదయం. ఆయన చూడండి ఏంటి తెలుసా? ఎత్తు చూడ్డు, రూపము చూడ్డు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తులకి మించి అందమేమి ఉండదు. దేవుడు అంటే భయపడాలి, భక్తి కాదు. దేవునికి భయపడేవారు భక్తులకి భయపడతారు, తండ్రులకు భయపడతారు, తల్లులకు భయపడతారు. ఆనాటి శారా తన యజమానుడైన అబ్రహాముకి యజమానుడా అని పిలిచి ఆయనకి లోబడను. శారా పిల్లలముగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? లోబడాలి.
దేవుడు చూడనివి ఏంటండి? రూపం చూడ్డు, పై రూపం, ఎత్తున చూడ్డు. ఆయన ఏడు చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు వంశావళి కనిపిస్తుంది. నయస్సోను సల్మాన్ను కనెను. నయస్సోను సల్మాన్ను కలిగి, సల్మాను రాహాబనందు బోయాజును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఎవరు కనండి? బోయాజు. బోయిజును కనెను. బోయీజు రూతునందు బోయీజు ఒబేదును కనెను. రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెష్షేను కనెను. యెష్షయ రాజైన దావీదును కనెను. దావీదును కనెను. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. ఇవన్నీ చివరికి వచ్చే యేసుక్రీస్తు వంశావళి వాటి యందు కలిగింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. అంటే ముందు ఉంటున్న ఎవరు? రాహాబు. కానీ రాహాబు ఎవరు? వేశ్య. వేశ్యనైనా దేవుడు క్షమించాడు, కానీ వేషధారణ క్షమించలేదు. మత పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు మరంటే సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. పైకి శృంగారంగా ఉన్నారు, కానీ లోపల కుళ్ళతో ఉన్నారు అని గద్దించాడు. కానీ వేసినైనా ఆయన క్షమించాడు. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపును, నువ్వు మరలా పాపము చేయకమని ఆయన క్షమించాడు. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. అంటే యేసుక్రీస్తు వంశావళి గతాన్ని చూడలేదు, ప్రస్తుతాన్ని చూచాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఆయన భవిష్యత్తును కూడా తెలిసిన దేవుడు. కనుక ప్రియమైన దేవునికి సంగమా, ఒకసారి ఆలోచించేద్దాం. అంటే ఒకటేంటంటే రూపాన్ని చూడ్డు, ఎత్తును చూడ్డు. రెండవది గత చరిత్రను చూడ్డు. గతాన్ని చాలా మంది భూతార్థంతో చూస్తారు. గతం అనేది ముద్రగా వేస్తారు. దానికి కూడా ధర్మశాస్త్రం మద్దతు పలికింది, శిక్షించింది. అయితే దేవుని కృప ఏం చేసిందంటే క్షమించింది. కృపాసక్తి సంపూర్ణుడిగా, శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకానికి యేసే వచ్చాడు. అందరు చప్పటి కొట్టి దేవుని నామమును కనపడుతుంది. దేవుడు చూడని వేడండి, పై రూపాన్ని చూడు, ఎత్తును చూడు. రెండవది గత చరిత్రని చూడడు, గతాన్ని చూడ్డు, ప్రస్తుతం చూస్తున్నాడు. బైబిల్లో ఉంది. క్రీస్తు ఇప్పుడు, అది బైబిల్ చెప్తుంది, ఇప్పుడు క్రీస్తు చేసినందుని వల్ల వానికి శిక్ష విధి లేదు. ఎప్పుడో కాదండి. మా తాతలు అదేందండి నేతులు తిన్నారు, మా మూతులు వాసన చూడండి అంటే మా తాతల కాలంలాగా ఉన్నామని కాదండి. ఒకసారి ఆలోచించేద్దాం. గతం కాదు, ప్రస్తుతం కావాలి. దేవుడు ఆది అంతం ఎరిగిన దేవుడు. మనకు ఆదే తెలుసు కానీ అంతం తెలియదు. దేవుడికి ఆది అంతములు తెలిసిన దేవుడు. అల్ఫా ఒమేగా, ఆది అంతమే ఉన్నాడు. భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు.